మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ బ్రహ్మశ్రీ రామశర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి, శుభం. గురుగారు, ముఖ్యంగా మన మహాశివరాత్రి వస్తుంది. ప్రతి ఒక్క వాళ్ళు ఉపవాసాలు ఉంటారు, జాగాలు చేస్తుంటారు. సో ఈసారి అయితే ఆదివారంతో కూడొచ్చింది మహాశివరాత్రి. ఏది తలిచినా ఇస్తాడంటాడు ఆ పరమేశ్వరుడు. మరి ఆ రోజు ఎట్లాంటి విధి విధానాలు పాటించవచ్చు అంటారు? అసలు ఈ పురాణ కథ ఏంటంటారు శివరాత్రి గురించి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధురయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయుధం దక్షభాగేర్వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభాం పార్వతీశం నమామి. ఓం శివాయ గురవే నమః. శివరాత్రి ఏడాదికో శివరాత్రి అంటారు, కానీ ప్రతి నెల కూడా ఒక శివరాత్రి వస్తుంది. ప్రతి నెల సంక్రమణం ఎలా వస్తుందో సూర్యునికి, అదేవిధంగా ప్రతి మాసం కూడా అమావాస్య కంటే ఒకరోజు ముందు మనకు దాన్ని మాస శివరాత్రి అంటారు. మనకు 12 శివరాత్రులు ఉన్నాయి. 12 శివరాత్రులలో కూడా ఈ మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చేటువంటి ఒక శివరాత్రి చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే దీన్ని మహాశివరాత్రి అంటారు. ఎందుకు మాఘబహుళ చతుర్దశి నాడే శివరాత్రి అంటే, ఆ రోజే మాఘమాసంలో బహుళమందు అమావాస్య రేపనంగా చతుర్దశి నాడు పరమేశ్వరుడు ఆవిర్భవించిండు. అందుగురించి ఆయన జన్మతిథి కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యం. తక్కినన్ని ప్రతి చతుర్దశి నాడు మనం మాస శివరాత్రిగా మనం చేసుకుంటూ ఉంటాం. ఈ శివునికి ఎందుకు ఇంత ప్రాధాన్యం? శివుడు అంటే అర్థం ఏంటి? శుభములను ఇచ్చేటువంటి వాడు, మంగళములను ఇచ్చేటువంటి వాడు. ఈయనకు ఎన్నో నామాలు, కోకొల్లలు. శంకరుడు అంటారు. పాపాలను శంకరో ఇది పాపాలను పొడగొట్టేటువంటి వానికి శంకరుడు అనేటువంటి పేరు. ఇట్లా మనకు రకరకాలుగా అతని యొక్క ఉన్నాయి. శివుడు ఆదిపురుషుడు. ప్రకృతి ఏది కూడా లేనప్పుడు శివుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనెంబడి అతనికి సహచారినిగా ప్రకృతిదేవి పార్వతిగా వచ్చింది. అందుకే వాళ్ళు ఆది దంపతులు అన్నారు. అయితే దీని చరిత్రలో కల్పం మారినప్పుడల్లా పురాణాలలో చరిత్రలలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులన్నీ కూడా ఒక్కొక్క పురాణంలో, లింగ పురాణంలో ఒక రకంగా, శివపురాణంలో ఒక రకంగా, వాయు పురాణంలో ఒక రకంగా, ఇట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క శివుని యొక్క ఆవిర్భావం రాసుకుంటూ వచ్చాడు. దేవి పురాణంలో ఒక రకంగా. దేవి పురాణంలో ఏం చెప్తారంటే, ప్రకృతి నుంచే, అంటే ప్రకృతి దేవి రాజరాజేశ్వరి దేవి, ఆ ప్రకృతి దేవి నుంచే శివుడు, బ్రహ్మ, విష్ణువు జన్మించాడని చెప్తాడు. అందులో ఆమె యొక్క అంశ వల్ల జన్మించారు అని చెప్తాడు. కానీ శివపురాణములో, లింగ పురాణములో చెప్పినటువంటి ఒక చరిత్ర మనకు ముఖ్యమైనటువంటిది, శివుని సంబంధించి. వాయుపురాణంలో ఈ శివపురాణం ప్రకారంగా చెప్పేటువంటి ఒక లింగోద్భవ కాలము మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి 11 నుంచి 12, 12:30 మధ్యన జన్మించినటువంటి వాడు శివుడు. ఈ శివుడు ఆదిపురుషుడు కాబట్టి అతనికి జన్మ, మృత్యు, జరాలు ఏం లేవు. జన్మము లేదు, ముసలితనము లేదు, మరణము లేదు. అన్నిటికీ వాడు ఒక్కడే ముఖ్యమైనటువంటి వాడు. ఆయనకు తగినటువంటిది ఆ దుర్గాదేవి. పార్వతి తర్వాత వచ్చింది, ముందు దుర్గాదేవి. ఆ తర్వాత దాక్షాయిని వచ్చింది, ఆ తర్వాత సతీదేవి వచ్చింది, ఆ తర్వాత దాక్షాయిని, ఆ తర్వాత పార్వతి, ఇట్లా రకరకాల కామేశ్వరి. వాళ్ళ అవతారాలు ఎత్తినా కొద్దీ వీళ్ళు కూడా అవతారాలు ఎత్తడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, పేర్లు మార్చుకోవడం అనేటువంటి జరిగింది. కానీ పురుషుడు మాత్రం ఒక్కడే, శివుడు
వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రపంచానికే తల్లిదండ్రి అయినటువంటి వాడు పార్వతీ పరమేశ్వరుడు. ఒక పదాన్ని అర్థం ఏ విధంగా విడిపోకుండా ఉంటుందో, పదం ఉన్నప్పుడు దానికి అర్థం ఉంటుంది, అర్థం ఉన్నప్పుడు దానికి పదం ఉంటుంది. ఈ రెండు ఏ విధంగా విడిపోకుండా ఉంటాయో ఆ విధంగానే పార్వతీ పరమేశ్వరుడు విడిపోకుండా ఉండి ప్రతి కల్పమునందు దుష్ట సంహారార్థమై అవతారం ఎత్తినప్పుడు, సజ్జనులను బ్రోచడానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అవతారాలు ఎత్తిండ్రు. దానికి తగినట్టుగా అమ్మవారి అవతారాలు ఎత్తింది, వాళ్ళు పేర్లు మార్చుకొని పుట్టినారు. ఆ విధంగానే శివుడు కూడా అనేకమైనటువంటి ఒక అవతారాలు ఎత్తాడు. అందులో అనేకమైన, ఇప్పుడు వీరభద్రుడు వచ్చాడు, అక్కడ భద్రకాళి వచ్చింది. వాడు శివుడే వీరభద్రుడైనాడు, అమ్మవారే భద్రకాళి అయింది. ఇలాగైతే జరుగుతుంది. అయితే అసలు ఈ శివుడు ఎప్పుడు విష్ణుమూర్తికి సాకార రూపం, కరచరణాద్యావస్థ అన్నీ కూడా ఉన్నాయి. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ కూడా విష్ణుమూర్తి మనం ప్రతి దేవాలయంలో చూస్తున్నాం. బ్రహ్మదేవునికి గుడి లేదు, ప్రపంచంలో ఎక్కడో ఒక్క గుడి ఉందట. ఆ గుడిలో కూడా బ్రహ్మదేవుని కూడా అలాగే ఉన్నాయి. అమ్మవారికి ఉన్నాయి, ఆంజనేయ స్వామికి ఉన్నాయి, రాముల వారికి, అందరికీ కూడా కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి విగ్రహాలకు. కానీ ఒక శివుడికి మాత్రం కాళ్ళు, చేతులు లేవు. ఒక గుండ్రటి లింగం మాత్రం కనబడుతుంది, అండంలాగా. ఒక లింగం, ఒక స్థానువు అంటారు, అంటే ఒక రాయి లాగా ఉంటాడు ఒక పర్వతంలో. ఎందుకు ఈయనకట్లా? అందరికీ ఆకారాలు ఉన్నాయి, ఈయనకు ఆకారమే లేదు. ఆకారం లేనటువంటి ఒక వ్యక్తికి సాకారులమైనటువంటి ఒక మనము పూజ చేయాలి. అర్థమైంది కదా? ఆకారం లేనటువంటి ఒక లింగానికి ఆకారం ఉన్నటువంటి ఒక మానవులు కానీ దేవతలు కానీ, ఆకారం ఉన్నటువంటి ఒక ఆకారం లేనటువంటి ఒక లింగానికి ఆకారం ఉన్నటువంటి వాళ్ళు పూజ చేస్తే నిరాకారమై నిర్మోహనమైపోతాం. ఇది అసలు రహస్యం. అంటే ఒక గుండ్రటి లింగం, శూన్యం, సున్నా అంటే శూన్యమే కదా, ఏమీ లేదు, దానికి ఏమీ లేదు. అలాగే మనము కూడా ఏమీ లేవు. అలాంటి చేసినప్పుడు మనలో కూడా ఉన్నటువంటి ఒక అహంకార, మమకారాలు, కామక్రోధాలు అన్నీ కూడా చనిపోయి శివైక్యత్యం చెంది కైలాసమో, వైకుంఠమో, స్వర్గమో ఎక్కడికో మనం చేరుకుంటాం. అలా ఏమీ లేదు, నేను అనేటువంటిది అహంకారం అనేటువంటిది లేనటువంటి దానికి మనం పూజ చేసి మనం కూడా అలాగే భావించుకోవాలి. ప్రపంచమే ఒక అండం, ఒక గుండ్రటి వస్తువు. నువ్వు చూడు, బయట ఎక్కడనేది ఒక అడవి ప్రాంతంలో చూడు, చుట్టూ ఎక్కడ చూసినా ఆకాశం భూమికి ఆనుకున్నట్టుగానే ఉంటుంది గుండ్రగా. నువ్వు ఎంత దూరమన్నా ప్రయాణం చేయి, అమెరికావో, ఆఫ్రికావో, ఇంకెక్కడికన్నా వెళ్ళు, భూమి ఎప్పుడు భూమికి ఆకాశం ఎప్పుడు భూమికి అది ఒక గుండ్రగా కనపడుతుంది మనకు. ఇదే లింగం, ఇదే తత్వం. అంటే అందులోనే ఆ శివుని యొక్క దాంట్లోనే, లింగంలోనే ఈ ప్రపంచమంతా కూడా ఇమిడిపోయి ఉన్నది. మరి అలా ఉన్నప్పుడు మరి దేవుడికి ఏమీ లేనటువంటి ఆకారానికి పూజ ఎందుకు చేయాలి? అంటే సాకార పూజ ముందు, నిరాకార పూజ తర్వాత. నీకు ఒకేసారి కళ్ళు మూసుకొని లింగాన్ని శివుణ్ణి ఊహించుకోమంటే ఊహించుకోలేవు. ముందు సాకార పూజ ఎదురుగుండా పెట్టుకొని ఆ ఆకారాన్ని చూసుకుంటూ దాన్ని మనలో ఇమిడించుకున్న తర్వాత నిరాకార పూజ, ఆటోమేటిక్గా నిరాకార పూజ వచ్చేస్తుంది. మనకు ఎదురుగా దేవుడి ఫోటో అవసరం లేదు, లింగం అవసరం లేదు. కళ్ళు మూసుకున్నాము కూర్చున్నామంటే ఆ లింగం ఎదురుగుండా మనకు కనబడుతూ ఉంటుంది. మరి నిరాకారుడా శివుడు అంటే శివుడు నిరాకారుడు కాదు, ఆకారం ఉంది. మరి ఆకారం లేని భార్య ఎందుకు? భార్య ఉంది. ఆయన ముందు దుర్గాదేవి, ఆ తర్వాత సతీదేవి, ఆ తర్వాత దాక్షాయణి, పార్వతి, వీరంతా ఉన్నారు కదా ఆయనకు. మరి ఆకారం లేనటువంటి వానికి పిల్లలు ఎందుకు అంటే ఆకారం ఉంది, కానీ లింగ రూపకంగా అవతారం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? శివుడు ఆది పురుషుడు కాబట్టి ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నప్పుడు అతని మనసులో ఏదో ఒక భావన కలిగింది. కుడి భుజములో నుంచి బ్రహ్మదేవుణ్ణి, ఎడమ భుజములో నుంచి విష్ణుమూర్తిని పుట్టించాడు. ముగ్గురైనారు అప్పుడుగా. పుట్టించి మేమేం చేయాలి నాయన, నువ్వు సృష్టి చేయి, నువ్వు పరిపాలించు, తక్కిన కార్యక్రమం నేను చూసుకుంటానన్నాడు. నువ్వెవరు అసలు? నువ్వెవరంటే నేనే
లయం చేసేటువంటి వాడిని నేను, స్థాపించేవాడిని నేను. నేను చెప్పినట్టుగా మీరు వినాలి, నా ఆజ్ఞలో మీరు ఉండాలి. నువ్వు సృష్టించు, నువ్వు పాలించు, నేను లయం చేసుకుంటాను, నాలో కలిపేసుకుంటాను అందరినీ కూడా. కల్పం మారినప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాలో ఎమిడించుకుంటాను. తర్వాత తిరిగి సృష్టి ప్రారంభమవుతుంది, అప్పుడు అందరిని వదిలిపెడతాను. అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక శివలింగము, అందులోకే మనం పోతున్నాము, అందులోనే ప్రయాణం చేస్తున్నాం, అందులోనే పుడుతున్నాం, అందులోనే చస్తున్నాం. ఇక వేరే లింగం మనకి ఎక్కడుంది? ఆకాశము భూమి రెండు కలిస్తేనే లింగం ఏర్పడిపోయింది. ఆకాశాద్ వాయురగ్ని అగ్ని ఆపహ ఆప పృథివీ పృథివీ ఓషధయ ఓషధేభ్యోన్నం అన్నాత్ పురుష. ఆకాశం నుంచి గాలి, గాలి నుంచి అగ్ని, అగ్ని నుంచి తేజస్సు, ఇట్లా ఒకదాని కూడా అన్నీ నేనే పుట్టిస్తున్నాను. అప్పుడు బ్రహ్మదేవునికి, శివునికి 5 తలలు, సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, 5 తలకాయలు శివుడికి. బ్రహ్మదేవుని సృష్టించిన పురుభుజములో నుంచి బ్రహ్మదేవుని సృష్టించినప్పుడు బ్రహ్మ కూడా 5 తలకాయలే. అవును, బ్రహ్మ పంచముఖ బ్రహ్మ. విష్ణుమూర్తికి మాత్రం ఒకటే. సృష్టించుడు కొంతకాలం అయింది, ఈయన సృష్టి చేస్తున్నాడు, ఈయన పరిపాలన చేస్తున్నాడు. ఈయన హాయిగా ఎప్పుడు కళ్ళు మూసుకొని ఆ సూర్యచంద్రాగ్ని నేత్రాలను 3 నేత్రాలను మూసుకొని హాయిగా జపం చేసుకుంటూ కూర్చుంటాడు మనవాడు కైలాసవర్తంలో చల్లగా. ఒకసారి బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటుంటే ఇద్దరికి ఆ మాటలలో కోపాలకు వచ్చేసారు. బ్రహ్మకి విష్ణువు. నాకు 5 తల, శివునికి ఉన్నట్టు నాకు 5 తలకాయలు ఉన్నాయి, నేను సృష్టిస్తున్నాను, నేనే గొప్ప, నేను సృష్టిస్తేనే కదా నువ్వు పాలించేది. నేను జనాలను సృష్టించకపోతే నువ్వెవరిని పాలిస్తావు? నేను సృష్టిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అన్నాడట బ్రహ్మదేవుడు. ఓహో, నువ్వు గొప్పనా? నువ్వు నా బుడ్డులో నుంచి, పద్మంలో నుంచి పుట్టినావు, నువ్వు నా కొడుకు. అవును. అప్పుడు విష్ణుమూర్తి కోపానికి వచ్చాడు. నేను యోగ నిద్రలో సముద్రంలో వండుకుంటే నా బొడ్డులో నుంచి తామరతూడు వస్తే, తామరతూడు ఆ పువ్వులో నువ్వు పుట్టావురా నాయన, నా కొడుకు నువ్వు, నన్ను ఎదురుస్తున్నావా అని చెప్పి విష్ణుమూర్తి కోపానికి వచ్చాడట. ఇదేంటి, నేను గొప్ప అంటే నేను పాలిస్తేనే కదా ప్రపంచం నిలబడేది, నేను రక్షణ చేయండి ప్రపంచం ఎలా నిలబడుతుంది? ఇటు పుడతాడు అటు పోతాడు అంతే. కాబట్టి నేను వాళ్ళని పాలిస్తున్నాను కాబట్టి నేను గొప్ప అన్నాడు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా వచ్చి ఆఖరికి యుద్ధానికి వచ్చేసారు. ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. ఆ యుద్ధం మామూలుగా మహాప్రళయంగా యుద్ధం అవుతుంది, ఒకరినో చంపుకునేంత వరకు వచ్చేసింది. అప్పుడు వీరిద్దరు ఇట్లా కొట్లాడుతుంటే మధ్యన ఒక బగ మండబెట్టేటువంటి ఒక స్తంభం వచ్చేసింది వీరిద్దరి మధ్యన. ఒక పక్క బ్రహ్మ, ఒక పక్క విష్ణువు, వీరిద్దరి మధ్యన ఒక స్తంభం వచ్చేసింది. ఆ స్తంభం ఎలా ఉంటుందంటే ముట్టుకుంటే ప్రపంచం అంతా నాశనం అవుతుంది అన్నట్టుగా బగ మండుకుంటూ ఎర్రని స్తంభము జ్వాలలతోటి ఎర్రగా ఉంది. అది వచ్చేసింది. చూశారు ఇద్దరు, ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏం స్తంభము, ఇది ఏమిటిది అనుకున్నారు. ఈ స్తంభం ఏదో బాగానే ఉంది, అసలు దీని అంతం ఎక్కడ, ఆది ఎక్కడ, అది ఎక్కడి నుంచి పుట్టింది, ఎంతవరకు పోతుంది, పెరిగిపోయింది, ఎక్కడ చూసినా పెరిగిపోతూనే ఉంది అని చెప్పి ఇద్దరు మళ్ళీ కొట్లాడలు మానుకున్నారు. బ్రహ్మ నువ్వు మీదికి పో, నేను భూమిలో పోతా, దీన్ని మొదలు ఎక్కడి నుంచి పుట్టిందో నేను కనుక్కుంటా, ఎక్కడికి అంతమైందో నువ్వు కనుక్కో అని చెప్తే సరే అన్నారు. ఇద్దరు శాంతానికి వచ్చేసింది. అసలు నదుమై స్తంభం వచ్చింది కదా, భయంకరమైనటువంటి ఒక స్తంభం, దాన్ని ఆది అంతాలు కనుక్కుందామని చెప్పి బ్రహ్మ విష్ణుడు, బ్రహ్మదేవుడు హంసవాహనం మీదకి బయన ఆకాశం మీదకి వెళ్ళిపోతున్నాడు. విష్ణుమూర్తి వరాహ అవతారం ఇచ్చి పెద్ద పెద్ద కూరలు పట్టుకొని భూమి దోకుంటూ ఈయన భూమి లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఎంత లోపలికి పోయినా ఈయన దాన్ని ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుస్తలేదు. ఎంత మీదికి బ్రహ్మదేవుడు ప్రయాణం చేసినా దాని చివరికి ఎక్కడ ఆగిందో తెలుస్తలేదు. ప్రయాణం చేస్తూనే ఉన్నారు, చేసి అలసిపోయినారు. మెల్లగా విష్ణుమూర్తి పైకి వచ్చాడు. ఈ లాభం లేదు, దీని ఆది ఎక్కడ ప్రారంభమైందో తెలియడం లేదని చెప్పి ఈయన పైకి వచ్చాడు. పైకి వస్తూ పైకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఒక ఆవు కనపడింది. నేను ఒక మాట చెప్తే వింటావు అన్నాడు. విష్ణుమూర్తి నువ్వు చెప్తే నేను వినకపోతే బాగుండదు కదా అని చెప్పి ఆ గోమాత ఏమందంటే నువ్వు ఎలా చెప్తారా ఏంటాను, ఏం లేదు చిన్న అబద్ధం ఆడాలి అని. శివుడు అడుగుతా, ఈ స్తంభం అడుగుతుంది నన్ను, అప్పుడు శివుడు అని చెప్పి తెలియదు, ఈ స్తంభం అడుగుతుంది నన్ను, ఎక్కడైతే స్తంభం ప్రారంభమైందో మూలం ఎక్కడుందో చూశావా అంటే చూశావా అని చెప్పి తలకాయ చూశా అని చెప్పి చెప్పేసి అని చెప్పి గోమాతకు చెప్పాడు.
గోమాత నేను ధర్మదేవతను, అబద్ధం ఎలా ఆడాలి అని చెప్పింది. ఇక్కడ విష్ణుమూర్తి ఆజ్ఞ, ఇక్కడ అబద్ధం. అబద్ధం ఆడితే ధర్మదేవత యొక్క దోషం వస్తుంది, ఆడకపోతే విష్ణుమూర్తి నన్ను ఏం చేస్తాడు. ఈ సందిగ్ధంలో పడి ఆలోచన చేసింది. సరే అండి. బ్రహ్మదేవుడు పైకి పోయాడు, ఎంత దూరం పోయినా అసలు పైనుంచి ఒక మొగిలి పువ్వు పడుతుంది, కిందికి వస్తుంది ఎక్కడి నుంచో. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. దాన్ని పట్టుకున్నాడు. మొగిలి పువ్వు, నీకు నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఇట్లా మాట్లాడాలి. ఏంటంటే, నా శిఖరం చూసావా అంటే చూశానని చెప్పాను. అబద్ధం. ఎట్లా అబద్ధం ఆడాలి? ఇది ఏది అసలు ఏంటిది, ఈ స్తంభం ఏంటి అని చెప్పి అనుకున్నాను. సరే, బ్రహ్మదేవుని ఆజ్ఞ తప్పదు. సరే అండి, మొగిలిపోవు. కిందికి వచ్చేసారు ఇద్దరు. అప్పుడు వచ్చి ఆ స్తంభం మాట్లాడింది. ఏమయ్యా బ్రహ్మదేవుడా, విష్ణుమూర్తి చూసి వచ్చారా అంటే చూసి వచ్చాము. మరి సాక్ష్యం ఏంటి అన్నాడు. విష్ణుమూర్తి అన్నాడు, ఇగో ఏ ధర్మదేవత గోవే సాక్ష్యం అన్నాడు. ఏమమ్మా గోమాత, చూశాడా విష్ణుమూర్తి నా ఈ స్తంభం యొక్క మూలం ఎక్కడుందో తెలుసుకున్నాడా అంటే తెలుసుకున్నారని చెప్పి తలకాయ ఊపింది, తోకతోటి తెలుసుకోలేదని చెప్పి అబద్ధం ఆడింది. తోక ఇటు ఊపింది, కాదు అబద్ధం అని చెప్పి తలనేమో ఊపుతుంది. అందుకే గోమాతకు తలకు దండం పెట్టద్దు, పుచ్చానికి తోకకు దండం పెట్టాలి. తోక ధర్మదేవత నిజం మాట్లాడింది కదా, కాబట్టి ఆవుకు తోకకు దండం పెట్టిన తర్వాత ముఖానికి దండం పెట్టాలి. కానీ ముందు ముఖానికి దండం పెట్టొద్దు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీ ముఖం ఎవడైతే నీ ముఖానికి దండం పెడతాడో చూస్తాడో వాడు పాపిష్టి వాడవుతాడని చెప్పి శాపం పెట్టాడు. అప్పుడు ఏడిస్తే నీ తోకకు దండం పెడితే వాడికి పుణ్యం వస్తుంది అని చెప్పాడు. అంటే తోక నిజం పలికింది కాబట్టి తోకకు నమస్కారం చేయాలి. ఇప్పటికి కూడా ముందు తోకకు నమస్కారం చేసుకున్న తర్వాతనే ముఖానికి నమస్కారం చేయాలని, ముందు ముఖానికి నమస్కారం చేయొద్దు ఆవుకు, అది అబద్ధం ముఖం. ఇదే మొగిలిపో వచ్చింది. ఏమయ్యా బ్రహ్మదేవుడా, నువ్వు చూసావా? చూశాను. ఎక్కడుండే? చివరి ఎక్కడ వచ్చింది? అబద్ధం బయటపడిపోయింది. చెప్పలేకపోతుంది. ఎన్ని యోజనాల పైకున్నారో తెలుస్తలేదు. అన్ని లోకాలను కూడా దాటిపోయింది. ఇక్కడ నువ్వు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి నువ్వు నా పూజకు పనికిరావు. శివుని పూజకు మొగిలి పువ్వు పెట్టకూడదు, అది పాపం. కాబట్టి నీకు పూజకు పనికిరావు అని చెప్పి దానికి ఇచ్చాడు. అసలు నువ్వెవరయ్యా చెప్పని చెప్పి అప్పుడు ఇద్దరు అడిగాడు. నేను ఆది పురుషుణ్ణి, శివుణ్ణి అని చెప్పాడు. చెప్పి ఇద్దరు విధంగా చేశారు. కాబట్టి ఈ లింగాకారంగానే నా జీవితం ఉంటుంది, ఇది ఒక శూన్యం, ఏమీ లేదు, ప్రపంచంలో ఏమీ లేదు అనేటువంటి ఒక విషయాన్ని తెలిపేటువంటిది ఇది. ప్రపంచం అంటేనే ఏమీ లేదు, ఏమీ లేని దాని గురించి బాధపడడం, ఉందనుకొని ఏమీ లేనటువంటి దాని గురించి ఉందనుకొని బాధపడము తపన. ఈ శరీరం మనకు ఉండదని చెప్పి తెలుసు, ఇవాళ కాకుంటే ఇంకా 100 ఏళ్ళకో అయినా ఈ శరీరం పోతుందని చెప్పి అందరికీ తెలుసు. కానీ దాని గురించి మనం పాకలాడుతున్నాం. డబ్బు సంపాదించడము, అలంకారాలు చేసుకోవడము, డబ్బు సంపాదించుకోవడము, ఇళ్ళు కట్టుకోవడము, మెడలు కట్టుకోవడము, విన్ని తన్నడము, వాణ్ణి తన్నడము, ఇవో రకరకాలుగా ఏదో బాధపడి జీవితాన్ని మనం గడుపుతున్నాం. ఏమీ లేని దాని గురించి బాధపడుతున్నాం. ఏమీ లేనటువంటి ఒక ఈ రూపమే శివలింగం, దాని అర్థం. కాబట్టి ఏమీ లేదు అని ఈ లింగానికే అప్పుడు అన్నారు బ్రహ్మ విష్ణు, స్వామి ఈ రూపం చాలా బాగుంది, మీరు సాకారంగా కాకుండా నిరాకారంగా లింగరూపకంగానే ఉండండి అని చెప్పి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కోరుకున్న తర్వాత సరే అని చెప్పి అప్పుడు ఆ లింగం చిన్నగా అయింది. అది ఇది. అయితే దీంట్లో ఇంకొక విశేషము మనకు ఏం చెప్తారంటే, మన ఆనంద రామాయణంలో పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్పేటప్పుడు లింగరూపం ఎలా వచ్చింది, ఈ జ్యోతిర్లింగాలు ఎలా వచ్చాయని చెప్పే విషయంలో జ్యోతిర్లింగాల చరిత్ర వేరే ఉంది. ఆనంద రామాయణంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు రామకథను చెప్పేటప్పుడు అక్కడ చెప్తాడు, బ్రహ్మదేవునికి ఖడ్గం ఇచ్చి దీన్ని 12 ముక్కలు చేయరా అని చెప్పాడట లింగాన్ని. బ్రహ్మదేవుడు 12 ముక్కలు చేసేసాడు ఆ స్తంభాన్ని 12 ముక్కలు చేస్తే 12 దిక్కుల 12 ముక్కలు పడి అవి జ్యోతిర్లింగాలైనాయని చెప్పి మనకు ఆనంద రామాయణంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఒక రామాయణంలో ఉంది. అది ఇంకో దాంట్లోనేమో ఒక్కొక్క భక్తుడు కోరినప్పుడు ఒక్కొక్క దగ్గర అతను జ్యోతిర్లింగాలుగా వెలిచాడని చెప్పి ఒకటి ఉంది. ఈ లింగ రూపం, ఈ లింగ రూపానికి మనము ఇది ఎన్నడూ జరిగింది,
మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి ఈ లింగం ఉద్భవించింది. అందుగురించే అది మహాశివరాత్రి అనేటువంటి ఒక పేరు వచ్చింది. అంటే వీళ్ళు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్యన ఎప్పుడైతే లింగం ఏర్పడిందో, స్తంభం ఏర్పడిందో, అది మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి. అందుకే దానికి ఈ శివరాత్రికి అంత ప్రాధాన్యం. నిరాకారుడైనటువంటి వారికి సాకారమైనటువంటి వాళ్ళు మనము పూజ చేస్తూ ఉండాలి. ఈ పూజ అప్పుడు భగవంతుడు ఏమన్నాడు, మీరు నాకు ఏమీ పెట్టవలసిన అవసరం లేదు, భక్తి ఒక్కటి చాలు. భక్తితో చెంచడు నీళ్లు పోసి, ఒక ఉద్ధరిని నీళ్లు పోసి 2 బిల్వదళాలు పెడితే నేను సంతోషిస్తాను ఆయన. అభిషేక ప్రియ శివ, నాకు అంతే అవసరం లేదు. నాకు కంఠాభరణాలు, పట్టు పీతాంబరాలు, కంఠాభరణాలు, రకరకాల పదార్థాలు, నైవేద్యం, నాకు అవన్నీ ఆయనకు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఆయన అలంకార ప్రియుడు కదా, అవన్నీ ఆయనకు. కానీ నాకేం అవసరం లేదు. చెంచడు నీళ్లు పోసి 2 బిల్వదళాలు పెట్టి ఎదురుకుండా పండో పழమో బెల్లమో అటుకులో ఏవో పెట్టి నైవేద్యం పెడితే నేను సంతోషపడతానని చెప్పి చెప్పాడు. అందుకే భోలా శంకరుడు కోరిన వానికి కోరినటువంటి ఒక వరాలు ఇచ్చేటువంటి వాడు. అయితే ఈ లింగం ఎక్కడ పుట్టింది ఇంత చెప్పుకున్నాం మనం. అసలు మొదటి లింగం ఎక్కడ పుట్టింది? అరుణాచలంలో. మన తమిళనాడు, భారతదేశంలో అరుణాచలంలో మొట్టమొదటి అరుణం అంటే ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగులో అరుణాచలంలో మొట్టమొదటి లింగం అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు, గ్రంథాలలో రాసింది. అరుణాచలంలో అగ్నిలింగం. ఇట్లా పంచభూత లింగాలు ఉన్నాయి. అరుణాచలంలో అగ్నిలింగము, శ్రీశైలంలో వాయులింగము, చిదంబరంలో ఆకాశలింగము, తమిళనాడులోనే జలలింగము. ఇలా 5 మనకు 5 దిక్కులు 5 లింగాలు ఏర్పడ్డాయి. అవి పంచభూత లింగాలు అంటారు. ఇవి అయితే మొట్టమొదటి లింగం ఎక్కడ ఉద్భవించిందో, స్తంభం ఉద్భవించిందో అదే అరుణాచలం. అరుణాచలంలో ఉండబడేటువంటి ఒక లింగం అయితే అది ప్రాధాన్యమైనటువంటి మొట్టమొదటి లింగం అని చెప్పి మన పెద్దలు మహానుభావులు చెప్తున్నారు, గ్రంథాలలో కూడా రాసింది. అలా ఆ లింగానికి ఆ పరమేశ్వరుడు ఆ విధంగా లింగరూపకంగా మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి నాడు 11 గంటల నుంచి 12:30 లోపల ఉద్భవించాడు. ఆ లింగానికి దానికే మహాశివరాత్రి, శివుని యొక్క రాత్రిపూట జన్మించాడు కాబట్టి శివుని యొక్క రాత్రి శివరాత్రి. శివుడు అంటే శుభాలను కలగజేసేటువంటి వాడు, మంచి శుభాలను ఇస్తుంటాడు అతన్ని కోరుకుంటే. భోలాశంకరుడు కాబట్టి నువ్వు ఏది కోరుకున్నా నీకు ఇచ్చేస్తుంటాడు. కాకపోతే ఏంటంటే మనలో భక్తి ఉండాలి. ఆ భక్తితో పరమేశ్వరుణ్ణి కనుక మనం వేడుకున్నట్టయితే మనకు ఏదైనా, ఇప్పుడు నైవేద్యం ఏం పెట్టి మన విష్ణుమూర్తికి అయితేనేమో పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి, ఆది పొంగలి, ఈ పొంగలి అన్నీ రకరకాలు పెట్టమని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. శివుడు మాంసం పెట్టిన ఎంగిటి నీటితో భక్త కన్నప్ప నోట్లో నీళ్లు పట్టుకొచ్చుకొని తుప్పుక్కున ఉమ్మేసి అభిషేకం చేసినా సంతోషపడ్డాడు. ఎంగిలి మాంసం తీసుకొచ్చి అక్కడ పెట్టినా తిన్నాడు. అటువంటి మహానుభావుడు శివుడు. కాబట్టి ఆ శివుణ్ణి మనము శివరాత్రి నాడు పూజ చేసుకోవాలి. శివరాత్రి నాడు ఎలా పూజ చేయాలి? శివరాత్రి నాడు పోయి ఎక్కడో దేవాలయంలోకి పోయి వెంటనే నీళ్లు పోసి, పంతులు గారు మంత్రం చెప్తుంటే నీ నీళ్లు పోసి భస్మం పెట్టేసి ఇచ్చేస్తే సరిపోతుందా? కాదు. భావన కావాలి, భక్తి కావాలి. శివుడు శ్మశానవాసి. శ్మశానములో ఉండబడేటువంటి, శ్మశానములు ఎందుకున్నాడయ్యా శివుడు? ఆయన కూరలు ఉంటే కదా. అంటే నువ్వు ఎక్కడ పోయినా, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా తిరిగి ఇక్కడికే వస్తావు, శివుని దగ్గరికే పోతావు. నువ్వు అక్కడికైతే ఇంకో దగ్గరికి పోవు కదా. నువ్వు 2000 సంవత్సరాలు బతికినా సరే, 10,000 సంవత్సరాలు నువ్వు బతికినా సరే తిరిగి అక్కడే ఆ శివుని యొక్క గుడికే పోతావు, శివాలయానికి, శ్మశానానికే పోతావు. అందుకే నీ గురించి నేను ఎదురు చూస్తున్నాను దానికి. మన శ్మశానంలో ఉంటాడు మహానుభావుడు. ఆ శ్మశానంలో ఉన్నటువంటి ఒక బూడిదను పూసుకుంటాడు వంటి నిండా. దిగంబరుడు వంటి నిండా బూడిద పూసుకుంటాడు. కపాలంలో భిక్షమెత్తుకుంటాడు. తలకాయ పుచ్చలో భిక్షమెత్తుకుంటాడు వాడు. మధుకరి భిక్షమెత్తుకొని బతికేటువంటి ఒక వాడు. ఇదే మనకు పార్వతీ కళ్యాణంలో మేనకాదేవి హిమవంతుడు అంటాడు, భిక్షమెత్తుకునే వానికి నిన్ను ఇయ్యాలమ్మ, వానికి ఏముందని చెప్పి నిన్ను పెళ్లి చేయాలి. ఒక రాజు బిడ్డను, వానికి ఏముందని పెళ్లి, వాడు మంచుగడ్డలలో పండుకుంటాడు, వాడు ఒంటి నిండా బట్టలు ఉండవు, ఏనుగు తోలు కట్టుకుంటాడు, ఒక దుంక తోలు మీడలు వేసుకుంటాడు, అటువంటి వానికి నీవు ఇయ్యాలని అమ్మ అని అక్కడ అంటుంటాడు. అలా
మనకు పరమేశ్వరుడు ఏది పెట్టినా తినేటువంటి వాడు అది కాకపోతే ఏంటంటే భక్తి కావాలి, పరీక్షలకు తట్టుకోవాలి, భక్తి కావాలి. ఆ రోజు అంటే శివరాత్రి రేపనంగా, రేపు శివరాత్రి, ఈరోజు రాత్రికే భోజనం మానేయాలి. రేపు శివరాత్రి అంటే ఈరోజు రాత్రి భోజనం చేయకుండా అల్పాహారం, తొందరగా జీర్ణమయ్యేటువంటి ఒక పదార్థాన్ని తీసుకొని ఉండాలి. సూర్యోదయం కంటే ముందే లేవాలి. శివరాత్రి నాడు నక్షత్రాలు ఉన్నప్పుడే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి. లేచి తలస్నానం చేస్తున్నానని చెప్పి షాంపూలు గింపూలు పెట్టుకొని తలస్నానం చేయడం కాదు, ఖాళీ నీళ్లు, శివుని మీద ఎలాగైతే నీళ్లు పోస్తామో అలాగే నీళ్ళతో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని శివారాధన చేసుకోవాలి. గుడికి వెళ్ళలేము, పంతులు గారికి దక్షిణ ఇచ్చుకోలేము, అక్కడ టికెట్లు అవి ఉంటాయి, దేవాలయంలో అవన్నీ ఉంటాయి, అవన్నీ లేదు, జనాలు ఎక్కువగా ఉంటారు, మనశ్శాంతి అంత హడావుడిగా ఉంటుంది అనుకున్నప్పుడు ఇంట్లోనే శివలింగం పెట్టుకొని ఆ ఉదయం సూర్యోదయ సమయంలో, శివరాత్రి నాడు ఉదయం సూర్యోదయ సమయంలో స్వామికి అభిషేకం చేసుకోండి. అభిషేకానికి మంత్రాలు ఏమి అవసరం లేదు. ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్రం ఒకటి చాలు. పంచాక్షరీ మంత్ర సంప్రీత చంద్రమా పరమశివుడా నీకు వందనము. ఒక పంచాక్షరీ మంత్రాన్ని స్వామివారికి చెప్పుకుంటూ నమశివాయలో చాలా పెద్దగా, ఇంత పెద్దగా ఉంది, అది చెప్తే నువ్వు భయపడి పారిపోతావు. ఆ పంచాక్షరీ మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ 5 అక్షరాలు, ఇది గురుపదేశమే కావాలనేటువంటిది ఏం లేదు. గురుపదేశం కావాలి, ప్రతి మంత్రాన్ని కూడా గురుపదేశం అయినప్పుడే పనిచేస్తుంది. కాకపోయినా కొన్ని మంత్రాలకు గురుపదేశం అవసరం లేదు, ఇది మన పెద్దలు చెప్పినటువంటిదే. కాబట్టి నమశివాయ 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 అనుకుంటూ నీళ్లు పోసి భస్మం పెట్టి 2 పువ్వులు పెట్టి నమస్కారం చేసుకో. ఉదయం తిరిగి మధ్యాహ్నం మనకు 3 సంధ్యలు, ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంకాల సంధ్య. మధ్యాహ్న సంధ్యాకాలంలో అంటే 12 గంటలకు మళ్ళీ స్నానం చేయి, మళ్ళీ శివుని ఆరాధించు, ఉపవాసం ఉండు, మళ్ళీ సాయంకాలం వరకు శివనామ స్మరణ చేసుకుంటూ ఉండు. సాయంకాలం 6 గంటలకు మళ్ళీ స్నానం చేసి ప్రదోషకాల పూజ సాయంకాలం మళ్ళీ పూజ చేయి. శివరాత్రి నాడు సాయంకాలం కూడా నమశివాయ మంత్రంతో నీకు వస్తే రుద్ర మంత్రాలు వస్తే చేసుకో, ఏమైనా శివుని యొక్క స్తోత్రాలు వస్తే చదువుకుంటూ చేసుకో, లేదా నమశివాయ ఒకటి చాలు. సాయంకాలం ఇంట్లో ప్రదోషకాల పూజ చేసిన తర్వాత దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళు, శివదర్శనం చేసుకో. శివదర్శనం చేసుకొని అక్కడ కూర్చొని ఆ స్వామివారి అక్కడ అభిషేకాలు అవుతుంటాయి, ప్రోగ్రాంలు అవుతుంటాయి, చూసుకుంటూ కూర్చో. ఆ రోజు ఉపవాసం, మొత్తం కటిక ఉపవాసం, ఏమీ తినకూడదు. నీళ్ళు కూడా తాగకూడదు. నీళ్లు తాగొచ్చు, నీళ్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అంటే తొందరగా జీర్ణమయ్యేటువంటి ఒక పదార్థాలు తీసుకోవాలి. అంటే మనకు తొందరగా జీర్ణమయ్యేటువంటి నీళ్లు, పాలు, టీ, కాఫీ. అయితే యోగులు కొందరు ఏం చెప్పారంటే, పెద్దలు ఏం చెప్పారంటే, తప్తమైనటువంటి ఒక పదార్థం పనికిరాదు అని చెప్పారు. అంటే పొయ్యి మీద పెట్టి కాగబెట్టినటువంటి ఏది పనికిరాదు అని చెప్పారు. పచ్చి పాలు తాగమన్నారు, నీళ్లు తాగు, పచ్చి పాలు తాగమన్నారు. సరే, మనం ఈ కాలంలో మనం ఉండలేము కాబట్టి తీసుకొని చక్కెర వేసుకొని నువ్వు ద్రవ పదార్థం మాత్రం తీసుకో. తీసుకున్న తర్వాత అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 మధ్యన శివ లింగోద్భవం అవుతుంది. అప్పుడు లింగం బ్రహ్మ విష్ణు మధ్యన లింగం ఉద్భవించాడు. కాబట్టి ఆ సమయంలో మళ్ళీ అభిషేకం చేసుకో. స్నానం చేసి మళ్ళీ స్వామివారికి అభిషేకం చేసి అప్పుడు నీకు ఏదైనా ఇష్టమైతే ఒక పండో ఫలమో తిను. అంతేగాని కడుపు నిండా తినడం కాదు, వండినటువంటి ఒక పదార్థం తినకూడదు. పొయ్యి మీద పెట్టి అగ్నితో పైన పెట్టినటువంటి ఒక పదార్థం తినకూడదు. ఓ 2 పండ్లు తిని ఇన్ని నీళ్లు తాగు. అవి కూడా కడుపు నిండా కాదు, శరీరం నిలబడటానికి తినాలి. 2 పండ్లు తిని ఆ రాత్రి నిద్రపోకుండా తెల్లవారు శివనామస్మరణ చేసుకుంటూ లేదా భజన చేసుకుంటూ, ఈనాడు మనకు టీవీలు ఉన్నాయి కాబట్టి టీవీలలో శివుని యొక్క సినిమాలే వేస్తుంటారు, అవి చూసుకుంటూ శివ శివ అనుకుంటూ జాగరణ చేయి. తెల్లవారి ఉదయం మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తానికి లేచి స్వామివారికి స్నానం చేసి శుద్ధాభిషేకం అంటారు దీన్ని. శుద్ధాభిషేకం చేసుకొని వంట చేసుకొని నీ ఇష్టం వచ్చిన పదార్థాలు వండుకొని స్వామికి నైవేద్యం పెట్టి, ఎవరైనా మీ బ్రాహ్మడికి భోజనం పెట్టలేము, బ్రాహ్మణులు భోజనం చేయలేరు, బ్రాహ్మణులు పెట్టలేము, ఇంత స్వయం పాకం ఇచ్చి వండుకోమని చెప్పి స్వయం పాకం ఇచ్చి, అప్పుడు అతిథికి భోజనం పెట్టిన తర్వాత యజమాని భోజనం చేసిన తర్వాత రాత్రి నేను నిద్రపోలేదు, నేను పగలు నిద్రపోతాను అంటే లాభం లేదు. మరుసటి రోజు కూడా నిద్రపోతావు. పగలు నిద్రపోయినావు అనుకో, నువ్వు రాత్రి జాగారం చేసింది కూడా వేస్ట్.
పగలు కూడా శివరాత్రి నాటి తెల్లవారు కూడా పగలు నిద్రపోకూడదు. శుద్ధాభిషేకం చేసుకున్నంత సాయంకాలం హాయిగా భోజనం చేసుకో, తెల్లవారి పడుకో. ఇది శివరాత్రి యొక్క వ్రతం. ఈ విధంగా చేయాలి. ఏదో చేసినారని చెప్పి ఇంత భస్మం పూసుకొని పట్టుబట్టలు కట్టుకొని గుడికి వెళ్ళి పంతులు గారిని కోపడి పక్క ఉన్నవారిని కోపడి అభిషేకం చేసుకొని తొందరగా అభిషేకం చేసుకొని వచ్చి రావడం కాదు. దాన్ని మనస్ఫూర్తిగా ఏ బ్రాహ్మడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఉంటే మనకు మంచిదే. ఎందుకంటే వేదమంత్రం చెప్తారు కాబట్టి మనకు మంచిదే. నీకొస్తే నువ్వు చదువుకో, లేదా బ్రాహ్మణులతో చేయించుకో, లేదా ఏది అవసరం లేదు భక్తి చేత నమశివాయ మంత్రం చదువుకుంటూ హాయిగా అభిషేకం చేసుకో. ఇది శివరాత్రి వ్రతం. మరి ఇంత చేస్తే ఏం ఫలితం వస్తుందయ్యా? నాకు 2 రోజులు ఉపవాసం ఉండి కడుపులో ఎండబెట్టుకోమని చెప్తున్నావు పంతులు గారు, బాగానే ఉంది. మరి నాకు తెల్లవారితే మళ్ళీ నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నాకేం ఫలితం వస్తుంది అని అంటాం. శివరాత్రి వ్రతంలో చాలా ఫలితం. దీంట్లో రకరకాల పూజలు ఉన్నాయి. శివుడికి రుద్రాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం అని, ఏకాశ రుద్రాభిషేకం అని, మహన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం అని, వీటిలో ఏదైనా చేసుకోవచ్చు మన శక్తిని బట్టి. అది దీనికి బ్రాహ్మణులు కావాలి. రెండోది, ఇది కాకుండా చాతుర్యామ పూజ అని చెప్పి ఉంది శివుడికి. తెల్లవారులు అభిషేకం చేయడం. చాతుర్యామ పూజ అంటే సాయంకాలం 6 గంటలకు ఒకసారి అభిషేకము, ఏకాశ రుద్రాభిషేకము, రాత్రి 11 గంటలకు ఏకాశ రుద్రాభిషేకము, రాత్రి 2 గంటలకు ఏకాశ రుద్రాభిషేకము, 4 గంటలకు 4వ యామంలో ఏకాశ రుద్రాకం చేసి తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత 5వసారి శుద్ధ అభిషేకము అని చెప్పి చేయడం. ఇది చాలా గొప్పనైనటువంటిది. చాతుర్యామ పూజ అనేటువంటి ఒక వ్రతం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు సాక్షాత్తు శివులే. అంత ఓపిక ఉండాలి, ఆ విధంగా చేసుకోవాలి చాతుర్యామ పూజ. ఏకాశ రుద్రాభిషేకం అంటే గంటన్నర పడుతుంది, 2 గంటలు పడుతుంది. ఆ 2 గంటలు మంచిగా హాయిగా చేసుకో. మళ్ళీ 2 గంటలు మళ్ళీ చేసుకో, ఒక గంట రెట్టు తీసుకొని మళ్ళీ ఇలా దీన్ని చాతుర్యామ పూజ అంటారు. ఈ చాతుర్యామ పూజ గురించి మనకు చరిత్రలో ఒక కథ చెప్తాడు. అడవిలో ఒక బోయవాడు ఉన్నాడు. అంటే వాడు ప్రతిరోజు అడవి జంతువులను వేటాడి మాంసం తీసుకొస్తేనే వాడి కుటుంబం భోజనం. ఈ బోయవాడు ప్రతిరోజు తిరుగుతున్నాడు, మాంసం తీసుకొస్తున్నాడు, బిడ్డలను పోషించుకుంటున్నాడు. వాడికి ఆ శివరాత్రి తెలియదు, నా సంక్రాంతి తెలియదు, వాడికి ఏది తెలియదు. ఆనాడు కూడా పొద్దున్నే బయలుదేరాడు. తిరిగాడు. ఎక్కడ ఒక జంతువు దొరకడం లేదు. ఇంట్లో 3 పిల్లలు, భార్య ఉంది. వాళ్ళకి ఆహారం లేదు. వీడికి మాంసం తీసుకపోతేనే కానీ వాళ్ళు భోంచేయరు. తిరిగి సాయంకాలం వరకు కలిసిపోయాడు. ఎక్కడ ఒక జంతువు కనబడడం లేదు, ఒక పక్షి కూడా కనబడడం లేదు ఆ వ్యాధునికి. సాయంకాలం అయింది. తిరిగి కలిసిపోయాడు. అక్కడ ఒక చిన్న కొలను కనబడింది, చెరువు లాంటిది. ఇక్కడికైతే రాత్రికి ఏదైనా ఒక జంతువు వస్తుంది నీళ్లు తాగడానికి, అప్పుడు కొట్టుకోవచ్చులే అనుకున్నాడు. ఇన్ని నీళ్లు తాగాడు. ఓ చెంబులో అది నీళ్లు తీసుకున్నాడు, చెంబు లాంటి దాంట్లో ఆ చంకకేసుకున్నాడు తాడుతో. ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఏం చెట్టో వాడి కూడా తెలియదు. అది బిల్వ వృక్షం, మారేడు చెట్టు. చెట్టు ఎక్కాడు. చెట్టు కొమ్మలలో బాణాన్ని పెట్టుకొని కూర్చున్నాడు. ఏదైనా జంతువు వస్తుంది, నేను దాన్ని కొడతానని. చూశాడు. మొదటి యామం రాత్రి 6:30 అయింది. ఒక జింక వచ్చింది. కొడదామని చెప్పి బాణం తీసినప్పుడు ఆ చెంబులో తొనికి, చెంబులోని కొన్ని నీళ్లు కింద శివలింగం ఉంది, అది వాడికి కూడా తెలియదు. ఆ శివలింగం మీద నీళ్లు పడ్డాయి. వీడి అలికిడికి చేతులు దాకి చెట్టు కొమ్మ నుంచి ఒక మారేడు పత్రి వచ్చే శివలింగం మీద పడింది. వీడు అక్కడే కూర్చున్నాడు. కొడదామని చెప్పి బాణం తీశాడు. ఆగు అంది ఆ లేడీ. జింక అనింది. ఆ జింక నన్ను చంపడానికి లేదు, నేను ఇంటి దగ్గర నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెప్పొస్తాను, చెప్పొచ్చిన తర్వాత నన్ను చంపు, తీసుకో, ఆహారంగా నువ్వు వాడుకో, నేను దానికి సిద్ధంగా ఉన్నా, నేను అబద్ధం ఆడడం లేదు, నేను నిజం చెప్తున్నాను. నేను ఇంటికి వెళ్ళి నా భార్య బిడ్డలకు చెప్పి నేను ఇట్లా పలాని వ్యక్తికి నేను ఆహారంగా అవుతున్నా, కాబట్టి మీరు బతకనే వాళ్ళకు నేను ధర్మం చెప్పి ధర్మం బోధించి నేను వస్తానండి. నువ్వు వస్తావో రావో? లేదు, నేను అబద్ధం ఆడను, నేను భగవంతుని మీద ఈరోజు శివరాత్రి శివుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మళ్ళీ వస్తానని చెప్పి. నిజమే, దేవుడి మీద ప్రమాణం చేస్తుంది. ఆ శివుడు కూడా వీడికి తెలిస్తే కదా తెలియదు. అయినా సరే దేవుడి మీద ప్రమాణం చేసింది కాబట్టి సరే అని చెప్పా, వెళ్ళిరా అన్నాడు.
దింకపోయింది. ఇంట్లో భార్యను బిడ్డలను ఓదార్చి నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా అని చెప్పి ఆయన భార్య వచ్చింది. ఆ భార్య కూడా అదే మాట మాట్లాడింది. ఆ భార్య వచ్చేటప్పటికి రెండో యామం, మొదటి యామం అయిపోయింది, అయితే 8 యామం అయిపోయింది. 10 గంటల సమయం భార్య వచ్చింది. అయ్యా, ఇంతకుముందు నా భర్త వచ్చాడు, ఇది చెప్పాడు, నా భర్త నా వెనకాల వస్తున్నాడు నీకు ఆహారంగా, మరి ఆయన లేకుండా నేను ఎట్లా బతకాలి, నా భర్త లేకుండా నేను ఎట్లా బతుకుతాను, నీ భార్య నువ్వు లేకుండా నీ భార్య బతుకుతుంది, కానీ నీ భార్య బిడ్డల గురించే కదా నువ్వు వేటాడేది, నాకు 2 పిల్లలు ఉన్నారు, పిల్లలను నేను ఎలా పోషించాలి నా భర్త లేకుండా, కాబట్టి నేను నా పిల్లలకు బుద్ధి చెప్పి వాళ్ళని ఏ విధంగా బతకాలో చెప్పి నేను వస్తాను, అప్పుడు చంపు ఆమె కూడా ప్రమాణం చేశాడు. సరే అని చెప్పి ఈ రెండో లేడీని కూడా పంపించేశాడు వైరాను. ఈ రెండో ఎప్పుడైతే బాణం సంధించాడో అప్పుడు మళ్ళీ ఆ నీళ్లు తునకడము, ఆ నీళ్లు లింగం మీద పడడము, మళ్ళీ పైనుంచి బిల్వదళం ఆ లింగం మీద పడడం. రెండో యామం పూజ కూడా అయిపోయింది. రాత్రి 12 అయిపోయింది. మూడో యామం స్టార్ట్ అయింది. ఇంకా రాకపోయి అని చెప్పి అనుకుంటున్నాడు. లేడీ పిల్ల వచ్చింది. ఇద్దరు మంచి వాళ్ళని పంపించేసి ఈ పిల్ల వచ్చింది ఏంటి అనుకున్నాను. ఆ పిల్ల కూడా అదే మాట మాట్లాడింది. మా అమ్మ నాన్న లేదు, నేను ఎట్లా బతకాలి, ఇంటి దగ్గర మా చిన్న చెల్లె ఒకతే ఉంది, అమ్మ నాన్న కూడా పోతే ఆ చిన్న చెల్లెని నేను ఎట్లా పోషించాలి, ఏం చేయాలి అని చెప్పి ఇలా మాట్లాడుకునేటప్పుడు ఈయన చేయి దాకడము, నీళ్లు లింగం మీద పడడము, పైనుంచి బిల్వదళం పడడము జరుగుతూనే ఉన్నాయి. ఇవి కంటిన్యూషన్ అవుతున్నాయి. ఇలా జరిగింది. తర్వాత సరే అమ్మ నువ్వు కూడా పోదా మరి అని 4వ యామం వచ్చింది. 4వ యామం వచ్చేటప్పటికి 4 వచ్చారు. తల్లి, భార్య, భర్తలు, వాళ్ళ 2 పిల్లలు 4 వచ్చారు. ఆ 4 రాగానే అయ్యా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మేము 4 వచ్చాము, మా 4 కూడా నువ్వు ఆహారంగా తీసుకో అనే సమయంలోనే ఈయన చేతులు ఇటు కలిపేటప్పటికీ మళ్ళీ నీళ్లు పడడము, మళ్ళీ బిల్వదళం పడడం అనేది 4వ యామం పూజ కూడా అయింది. ఇంతలో సూర్యోదయం అయింది. వీడికి జ్ఞానోదయం అయింది. మాట ప్రకారంగా మీరు వచ్చారు, కానీ నేను చంపలేను. ఇంతలో వీని భార్య బిడ్డలు కూడా నా మొగడు ఎక్కడ వాయని చెప్పి ఆమె 2 పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇలా జరిగింది. కాబట్టి మనం ఈ జీవహింస చేయొద్దు. అప్పుడే భగవంతుని గురించి చేశారు. ఆ తర్వాత వీడు అక్కడికి వదమా అనుకున్నాడు, వీళ్ళు సుఖంగా పోయారు. వీళ్ళింటికి వెళ్ళిపోయారు తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత. ఇంతలో వీడి కాలం ఓడింది, వీడు పోయాడు. ఇటు యమభటులు, ఇటు శివభటులు 2 వచ్చారు. యమభటులు వచ్చి వీడు అన్ని జంతువులు అని చెప్పాడు, అందరి ప్రాణాలు తీశాడు, కనబడ్డవాని ప్రాణాలు తీశాడు, జంతువులు చంపాడు, కాబట్టి వీడిని నరకాన్ని తీసుకెళ్తామని చెప్పి యమభటులు. అట్టెట్లయితుంది, మహాశివరాత్రి నాడు రాత్రిపూట చాతుర్యామ పూజ 4 యామాలలో వీడు పూజ చేశాడు, కాబట్టి వీడిని మేము శివలోకాన్ని తీసుకుపోతాం, శివుని ఆజ్ఞ అయింది, మేము శివలోకాన్ని తీసుకుపోతామని చెప్పి వీళ్ళు ఇలా పోట్లాడుకుంటే ఆఖరికి శివభటులే చెప్పి యమభటులు విన్నారు. శివభటులు వాళ్ళని తీసుకొని, అంటే ఏమీ తెలియని మంత్రము రాని ఏమీ చేయని ఒక జీవహింస చేసుకునేటువంటి ఒక వ్యక్తి శివరాత్రి నాడు 4 యామాలలో ఇన్ని నీళ్లు అనుకోకుండా నీళ్లు పడి, అనుకోకుండా వాని దగ్గర నుంచి ఒక బిల్వదళం లింగం మీద పడినంత మాత్రాన వానికి శివ సాహిత్యాన్ని పొందిడాడే. అలాంటిది మనం అన్ని గుణాలుండి, అంతా ఉండి, అన్నీ తెలిసి జ్ఞానం ఉండి శివునికి పూజ చేసుకుంటే ఇంకెంత ఫలితం వస్తుంది. కాబట్టి ఆనాడు భగవంతునికి మంచిగా పూజ చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి, అర్ధరాత్రి వరకు మేలుకుండాలి, పండుకోలేవు ఆరోగ్య. అయితే దీంట్లో మనకు ఋషులు ఏం చెప్పారంటే బాల వృద్ధాసురౌ, చిన్నపిల్లలకు నియమం లేదు, వృద్ధులకు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళకు నియమం లేదు, వాళ్ళు ఇంతైనా ఉపహారం తీసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేకుంటే బలవంతం లేదు. గర్భిణీలకు కూడా ఉపవాసం ఉండాలి, కటిక ఉపవాసం ఉండాలి అనేటువంటి ఒక నియమం లేదు. అంటే వీళ్ళకి మాత్రం వదిలిపెట్టి తక్కిన వాళ్ళు అన్ని రకంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మాత్రం మనకు ఆ శివుని యొక్క దాని గురించి మనం పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఉపవాసం ఉండి, ఆ రోజు రాత్రికి జాగరణం ఉండి శివనామ స్మరణ చేసుకుంటూ చేయాలి. ఇదే మన భక్త కన్నమ్మకి ఎలా ఇచ్చాడు, అడవిలో ఉన్న లింగానికి వచ్చి, భక్త కన్నమ్మ కూడా ఒక వ్యాధుడే కదా, జంతువులను చంపి బతికేటువంటి వాడే. అలా పోతుంటే లింగం కనబడింది.
ఆ లింగం మీద అంతా సాలెగూడు కట్టుకొని ఉంది. చూశాడు, ఏనుగొచ్చి తొండంతో నీళ్లు పోస్తుంది, పాము వచ్చి పడగ తీసింది, 2 పువ్వులు పెట్టి పడగ తీసి నిలబడింది. చూశాడు, ఏమీ నోరు లేనటువంటి ఒక మూగజీవులే ఈ రాయికి పూజ, రాయి అంటాడు వాడు, శివుడు కాదు రాయి, ఈ రాయికి పూజ చేస్తున్నారే, నేను చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. అనుకోనిస్తే ఏమీ లేవు దగ్గర. పక్కకున్న కొన్న నోటి నిండా నీళ్లు పట్టుకున్నాడు. దగ్గర మాంసం మాత్రం ఉంది. మాంసం తీసుకున్నాడు. ఓ చేతిలో నీళ్లు ఉన్నాయి, నోట్లో నీళ్లు ఉన్నాయి, ఓ చేతిలో ధనుర్బాణం ఉన్నాయి, ఓ చేతిలో మాంసం ముక్క ఉంది, ఓ చేతిలో పూలు, ఓ చేతిలో మాంసం ముక్క ఉంది. మరి దేవుని మీద పెట్టినటువంటి ఒక పూలు ఎవరు తీయాలి, ఎట్లా తీయాలి? కాలుతో పూలు జరిపేశాడు లింగం నుంచి. కాలుతో పూలు జరిపేసి నోట్లో ఉన్న నీళ్ళతో ఆ లింగం మీద ఉమ్మేసి శుద్ధం చేసి పువ్వులు పెట్టి మాంసం నైవేద్యం పెట్టి తింటావా తినవా సస్తావా అని అడిగాడు శివుడిని. అంత భక్తి కన్నప్ప. శివుడు తిన్నాడు, సంతోషపడ్డాడు, శివ సాహిత్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే అలాంటివి మనం చేయకూడదు. వాడు మాంసం పెట్టాడు, కన్నప్ప మాంసం పెట్టాడని చెప్పి నేను కూడా మాంసం పెడతాను శివునికి అనేటువంటి ఒక ఉద్దేశం లేదు. మనం బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తం. అతను ఒక వ్యాధుడు, ఒక ఎరకవాడు, బోయవాడు, వ్యాధుడు కాబట్టి అతనికి అది తెలుసు కాబట్టి అదే పెట్టేశాడు. అయినా శివుడు బోలాశంకరుడు కాబట్టి అలాగే ఒప్పుకున్నాడు, వానికి శివ సాహిత్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా శివరాత్రి నాడు మనం కనుక పూజ చేసుకున్నట్టయితే ఆ శివ సాహిత్యాన్ని పొందుతాము. ఆ శివునిలో ఏకీకృతమై ఉండడం జరుగుతుంది. వాళ్ళిద్దరు ఆదిపురుషులు. పరమేశ్వరుడు పార్వతి ఎక్కడుంది అంటాడు. సృష్టి కావాలి, సృష్టి కావాలి అంటే భార్యాభర్తలు ఉంటేనే సృష్టి. ఒక్కంతో సృష్టి చేయలేడు కదా, ఇద్దరు కావాలి. అప్పుడు శివుని శరీరమే 2 భాగాలుగా వెళ్ళిపోయింది. ఎడమ భాగం స్త్రీ శరీరమైంది, కుడి భాగం పురుష శరీరమైంది. అదే అర్ధనారీశ్వరుడు. అందుకే భార్యాభర్తలు ఇద్దరు అర్ధనారీశ్వరులు అవుతారు, కానీ ఒక్కరు కాదు. నువ్వు వేరు నేను వేరు కాదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్ధనారీశ్వర తత్వమే. ఎడమ భాగము స్త్రీ పురుషునికి, కుడి భాగము పురుషుడు. ఇలా ఎప్పుడైతే భావన చేస్తుంటామో అది చేసుకుంటామో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ శివరాత్రి నాడు జాగారం ఉండి శివుని యొక్క పూజ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అన్ని రకాలుగా అవుతుంది. మాస శివరాత్రి 12 నెలలు మాస శివరాత్రి పూజ చేయకున్నా పర్వాలేదు, నీకు వీలైతే చేయలేదు. ఇది చేస్తే ఈ సంవత్సరం మొత్తం మాస శివరాత్రులు 11 మాస శివరాత్రులు చేసిన పుణ్యం ఈ ఒక్క పూజతో వస్తుంది. అందు గురించి ప్రతి మాస శివరాత్రి చేసుకోవడం మంచిదే, కానీ ఇలాంటి ఉపదేశం అనేటువంటిది లేదు. అన్ని మాస శివరాత్రులకు ఇలా ఉపవాసం ఉండాలని లేదు, ఈ ఒక్కదానికి మాత్రమే. ఆ రోజు శివ కళ్యాణం చేసుకోవడము, శివుని జన్మదినం చేసుకోవడము, రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు శివరాత్రి నాడు. అయితే 12 నెలలు చేయలేనటువంటి ఒక దోషం కూడా లేకుండా ఒక్కరోజు చేసినట్టయితే మనకు ఆ కైలాస ప్రాప్తి లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది. మనం కోరుకున్నటువంటి ఒక కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శివతత్వం అంటే మామూలుది కాదమ్మా, చాలా గొప్పనటువంటిది. ఇది మీకు సినిమా చూశారో లేదో, చాలా కథలు ఉన్నాయి శివునికి చెప్పాలంటే. అన్నదమ్ములు 2 ఉన్నారు, 2 శివభక్తులే ఒక ఇంట్లో. శివరాత్రి వస్తుంది. తమ్ముడు అన్నాడట, అన్నయ్య నేను ఈ శివరాత్రికి నువ్వు ఇంట్లో ఉండు, నేను కాశీకి వెళ్ళి వస్తాను. తమ్ముడు ఏమన్నాడు, అన్నేమన్నాడు, అరే నువ్వు ఇంటి దగ్గరనే ఉంటున్నా, చిన్నవాడు, ఏం పోతావు, చల్లగా చలి ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో ఉండు, నేను కాశీకి వెళ్ళి వస్తాను, ఈసారి వచ్చేసరి నువ్వు వెళ్దుగా. నేను ఇద్దరు మాట్లాడుకొని అన్నయ్య పెద్దవాడు కాశీకి వెళ్ళిపోయినాడు శివరాత్రికి. చిన్నవాడు ఇంట్లో ఉన్నాడు. శివరాత్రి వచ్చింది, విపరీతమైన చలి. సాయంకాలం ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు. సాయంకాలం అయింది, అర్ధరాత్రి అయింది, లింగోద్భవ కాలం, అర్ధరాత్రి అవుతుంది. ఈయన ఏమనుకుంటున్నాడట, తమ్ముడు ఏమనుకుంటున్నాడు, మా అన్నయ్య కాశీలో ఆ విశ్వనాథునికి ఎంత మంచిగా పూజ చేసుకుంటున్నాడో, ఎంత అదృష్టవంతుడో మా అన్నయ్య అని చెప్పి కళ్ళలోంచి నీళ్లు కారుస్తున్నాడు. నేను ఎంత పాపాత్ముని, ఇంట్లో సంసారంలో భార్య పక్కన ఉన్నాను, శివరాత్రి నాడు భార్య పక్కన ఉన్నాను, ఎంత దుర్మార్గుని నేను అనుకున్నాడట. అక్కడ అన్నీ ఏమనుకుంటున్నాడు, విపరీతమైన చలి పెడుతుంది, మా తమ్ముడు నిండగా ఎచ్చగా కప్పుకొని పండుకుండొచ్చు, నేను ఈ చలికి అనవసరంగా వచ్చి మా అమ్మనే తోలిస్తే బాగుండేది, నేను అనవసరంగా వచ్చి చలిలో పడుకొని ఈ లింగం మీద నీళ్ళు వస్తున్నా అని చెప్పి వాడు ఇంటి ధ్యాస వాడు పెట్టుకున్నాడు. కాశీలో ఉన్నవాడికి ఇంటి ధ్యాస, ఇంట్లో ఉన్నవాడికి కాశీ ధ్యాస. వీడు నిద్రపోతలేడు. తమ్ముడు నిద్రపోకుండా
శివ 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 అనుకుంటున్నాడు. అభిషేకం చేద్దామంటే శివుడు కూడా లేడు కదా, లింగం కూడా లేదు కదా ఇంట్లో, పాలు లేవు, లింగము లేదు, ఎలా అని చెప్పి ఏడుస్తున్నాడట. ఏడుస్తూ భార్యకు చూశాడట. భార్య పడుకొని ఉంది, ప్రసూతి అయినటువంటి ఒక అమ్మాయి పడుకొని చూశాడు. మెదడులో ఒక మెరుపు మెరిచింది. ఆ భార్యకు 2 స్తనాలు ఉన్నాయి. ఒక స్తనాన్ని శివలింగంగా చేసి ఇంకో స్తనంలో నుంచి పాలు పిండి ఆ ఇంకో స్తనం మీద శివలింగం అని చెప్పి నీళ్ళు అభిషేకం చేసుకున్నాడట. ఎంత భక్తి ఆలోచించేయండి. ఇది చెప్తే చాలామంది నువ్వు కోప్పడవచ్చు, కానీ ఇది జరిగినటువంటి ఒక విషయం. భార్య పడుకొని ఉంది, ఇళ్ళగా పడుకొని ఉంది, చూశాడు. ఒక స్తనాన్ని శివలింగాన్ని చేసి ఇంకో స్తనంలో నుంచి పాలు తీసి ఇంకో స్తనాన్ని శివలింగంగా చేసి అభిషేకం చేసుకుని శివ శివ అని అభిషేకం చేసుకున్నాడు. 2 అన్నదమ్ములు అక్కడి నుంచి కాశీ నుంచి వచ్చాడు. ఎట్లా ఉన్నానే, చాలా చలుందిరా, చాలా ఇది అన్నాడు. వచ్చిన తర్వాత నువ్వెట్లున్నావురా, నాది దురదృష్టం అన్న, ఏం చేయాలి, ఇంట్లో భార్య పక్కన ఇంట్లో ఉండిపోయాను నేను, ఏం చేయాలి, నాది దురదృష్టం అనుకున్నాడు. 2 ఒకటే నాడు చనిపోయినాడు అన్నదమ్ములు. శివదూతలు వచ్చేమో తమ్ముడిని తీసుకుపోయినాడు. యమదూతలు వచ్చేమో అన్నాడు, నేను కాశీ వచ్చాను, నువ్వు కాశీ పోతే లాభం ఉందా, నీ మనసు ఇంట్లోనే ఉంది. వీడు ఇంట్లో ఉన్నా వీని మనసు కాశీలో ఉంది. వీడు ఇంట్లోనే ఉన్నాడు, భార్య పక్కన ఉన్నాడు. ఒక స్థనంలో నుంచి పాలు తీసి ఇంకో స్థనాన్ని దేవశిలింగంగా చేసుకొని అభిషేకం చేసుకున్నాడు. అక్కడ స్థనమే శివలింగం అయింది. నువ్వు వీడి ఇంట్లో ఉన్న కాశీలోనే ఉన్నాడు. నువ్వు కాశీలో శివలింగం దగ్గర ఉండి కూడా ఇంట్లోనే ఉన్నావు, నువ్వు సంసారంలోనే ఉన్నావు. వీడు సంసారంలో లేడు కాబట్టి నీకు యమదండనే, వీడికి కైలాస. ఇలాంటి శివ మహత్యాలు ఎన్నో ఉన్నాయమ్మ. కాబట్టి ఆ రోజు భక్తిగా భగవంతుణ్ణి సేవ చేయడం అనేటువంటిది ఒకటే. శివనామ స్మరణ, ఇతరత్ర విషయాలు ఏమీ లేకుండా శివనామ స్మరణ, శివునికి సంబంధించినటువంటి ఒక చరిత్రలు చదువుకోవడము, ఇలా కనుక చేసినట్టయితే ఆ భగవంతుని దయ వల్ల, ఆ భోలాశంకరుని యొక్క దయ వల్ల సకలము కూడి మనకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. ఓం నమ శివాయ. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.